హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో వివిధ నోటిఫికేషన్లపై అలాగే ఇతరత్ర ఎడ్యుకేషన్ అప్డేట్‌పై ఈరోజు న్యూస్ చూస్తే మరి జైలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. మరి జనగాం జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర కళాశాల జనగామలో ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదన ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మరి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బి. విక్రమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెమిస్ట్రీ, గణితం అంటే కెమిస్ట్రీ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి బోధించడానికి పీజీ, బీఎడ్ పూర్తి చేసి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారైతే మరి జూలై 5వ తేదీలోపు అంటే ఎల్లుండి లోపు మనకు సాయంత్రం లోపు అప్లై చేసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెల 5వ తేదీలోపు మరి 4:30 గంటలలోపు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలన్నారు. మరి పూర్తి వివరాలకైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా హై స్కూళ్ల స్థాయిని పెంచే యోచన. విద్యార్థుల డ్రాపౌట్ నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా ఉండాలి. ఈ విద్యాశాఖ సదస్సులో మరి సీఎం గారు అయితే ఇక్కడ కొన్ని అంశాలైతే ప్రతిపాదించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ కళాశాలలో 273 పోస్టులకు సీఎం పచ్చజెండా. కాలేజీలకు ఇంటర్నెట్, టీవీల మంజూరుకు అంగీకారం. మరి ఆల్రెడీ టీజీపీఎస్సీ ద్వారా గత 2 నెలల క్రితమే జైలు పోస్టుల భర్తీ కూడా జరిగింది. మరొకసారి కూడా మరి 2023 సంవత్సరానికి కొత్తగా ఏర్పడిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 273 బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. విదేశాఖ పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు. త్వరలో దానిపై జీవో జారీ కానుంది. అంటే అఫీషియల్‌గా మనకు ఆర్థిక శాఖ కూడా జీవో జారీ చేయనుంది. ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. ఉత్తర డిస్కంకు 339 పోస్టులు మంజూరు. గతంలో ఉన్న 433 పోస్టులు రద్దు. అంటే గతంలో ఉన్న రద్దు చేసి మళ్ళీ కొత్తగా పోస్టులు మంజూరు చేయడం జరిగింది. మరి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సంబంధించి నార్త్ పవర్ డిస్కమ్ సంబంధించి మరి కొత్తగా దాదాపు 339 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో జారీ చేయనుంది. కొత్తగా మంజూరైన పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మా పోస్టులను గ్రూప్ 1లో కలపొద్దు. అందులో కలిపితే పోస్టులు భర్తీ కావడం కష్టం. ఇదే ఆలోచనతో పలు ప్రభుత్వ శాఖ అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని విజ్ఞప్తి. మరి ప్రస్తుతం డైట్, బీఎడ్ లెక్చరర్లు, డిప్యూటీ డీఓ పోస్టులకు సంబంధించి కూడా మనకు ఆర్థిక శాఖ అనుమతి, అలాగే ప్రభుత్వ విద్యాశాఖ టీజీపీఎస్సీకి ప్రతిపాదన పంపింది కాబట్టి గ్రూప్ 1లో కలపొద్దని విద్యాశాఖ అధికారులు కోరుతున్నట్టు ఇక్కడ జరిగింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను గ్రూప్ 1 నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని మరి విద్యాశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. 24 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వివాద నేపథ్యంలో మరి అంటే రకరకాల గ్రూప్ 1 ఇష్యూ జరగడం నేపథ్యంలో ఈ పోస్టులను గ్రూప్ 1లో కలపొద్దనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్టు ఖచ్చితంగా ఈ సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది అకాడమిక్‌కి సంబంధించి మరి పీజీ, బీఈడీ అలాగే ఎంఈడీ ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1లో కలిపితే మళ్ళీ ఏమైనా కోర్ట్ కేసు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అది జనరల్ డిగ్రీతో గ్రూప్ 1 ఉంటుంది కాబట్టి మరి ఇందులో క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలిపినా కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం కాబట్టి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తేనే త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వారంలోనే టీజీపీఎస్సీ కమిషన్ భేటీ. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీ సహా కొత్త నోటిఫికేషన్‌లపై విడుదలపై టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ఈ వారంలోనే కమిషన్ ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ భేటీలో పలు శాఖల పోస్టుల భర్తీ వివరాలు, ఇండెంట్లు, వాటి భర్తీపై చర్చించినట్టు తెలిసింది. దీంతో పాటు గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. మన కొత్త నోటిఫికేషన్‌లపై కూడా డైట్, బీఎడ్ లెక్చరర్, గ్రూప్ అలాగే డిప్యూటీ డీఓ పైన ఖచ్చితంగా మనకు క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అలాగే టెట్ సంబంధించి మనకు ఎల్లుండి ప్రాథమికకి వస్తుంది. అలాగే ఈ నెల 22 ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా డీఎస్సీ పైన కూడా మనకు డీఎస్సీ, గురుకులాలు, మోడల్ స్కూళ్ళ పైన కూడా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.